ఎస్. మేడం మీ కొరియర్ తీసుకొచ్చాను. ఓకే. మేడం ఇక్కడ ఒక సంతకం పెడతారా ప్లీజ్? థ్యాంక్ యూ. యా హ్యావ్ ఏ నైస్ డే మ్యామ్. ఓకే. బాయ్. Hi Hira, it's your Gautam. Welcome to our launch space. This home will be your heaven. ఆఖరికి నువ్వు ఇక్కడికి వచ్చావు. నువ్వు అనుకున్నట్టే అంతా జరిగాయి. నేను ఉన్న ఈ ఫ్లాట్లోనే నేను కూడా ఒక ఫ్లాట్ కొన్నాను. యువర్ ప్రెషియస్ డ్రీమ్ ఇస్ నౌ ఫుల్ఫిల్. నాకు నిజంగానే తెలియదు నీ మీద నాకెందుకు ఇంత పిచ్చి ప్రేమ ఉంది. నువ్వు ఇన్నాళ్ళుగా పట్టుపట్టింది ఇప్పుడు సాధించాను. ఇకపై మన ఇద్దరి మధ్యన ఇక ఎలాంటి సమస్య అస్సలు రాదు. ఇకపై మనం ఇద్దరం కలిసి చాలా సంతోషంగా అలాగే కలడు కంటూ జీవిద్దాం. ఫైనలీ వి ఆర్ గోయింగ్ టు బి టుగెదర్. ఇక్కడ నా పని అవగానే నేను త్వరగా తెచ్చుకుని నీ దగ్గరికి వచ్చేస్తాను. ఇంకా 1 లేదా 2 రోజులు మాత్రం. దెన్ వీ విల్ ఫ్లై బ్యాక్ టు హైదరాబాద్. ఆల్ అవర్ పెయిన్స్ ఓవర్. యోర్స్ గౌతమ్. ఆ రోజు నేను చాలాసేపు వెయిట్ చేసిన తర్వాతే గౌతమ్ని నేను ఫస్ట్ టైంగా చూశాను. అఫీషియల్ మీటింగ్ అయ్యుంటుందిలా ఉంది. ఫస్ట్ సారీ అడిగే గౌతమ్ తర్వాత మాట్లాడారు. వెయిట్ చేయడానికి ఎవరూ లేని వారికి ఆ వెయిటింగ్ విలువ తెలుస్తుంది. ఇది ఆయన చాలా ఈజీగా చెప్పినప్పుడే ఆయన గురించి నాకు అర్థమైంది. ఇంక తర్వాత చాలా సార్లు మీట్ అయ్యాం, చాలా క్లోజ్ అయిపోయాం. ఆయన ఎంత గొప్ప పేరు సంపాదించుకున్నా మనసు విప్పి మాట్లాడుకోవడానికి బంధువులు లేని గౌతమ్కి ఉద్యోగం అంటే చాలా ముఖ్యం. ఇలాంటి సమయంలో మేం క్లోజ్ అయినందువల్ల స్టార్టింగ్ లో మేము ఫ్రెండ్స్ గానే ఉన్నాం. తర్వాత మాకే తెలియకుండా మేము లవ్ చేయడం ప్రారంభించాం. సో వి గాట్ ఎంగేజ్డ్. పువ్వులంటే గౌతమ్ కి చాలా ఇష్టం. హిస్ క్యారెక్టర్ వాస్ టూ సిమిలర్ టు ఫ్లవర్స్. నా దగ్గర చాలా సార్లు చెప్పారు, ఫ్లవర్స్ కెన్ మేక్ చేంజెస్ ఇన్ అవర్ లైఫ్. దే కెన్ డిస్ట్రాయ్ అవర్ బ్యాడ్ ఫీలింగ్స్ అండ్ best medicine for our sadness. ఏ నిమ్మోయ్, ఇల్లు శుభ్రం చేసి పెట్టు. నేను కొంచెం బయటకు వెళ్ళేసి వస్తాను. ఇంకేమైనా పనులుంటే నేను వచ్చిన తర్వాత చెప్తానులే. ఇదిగో ఇంటి తాళం. నేనేం చెప్పాను అర్థమైంది కదా?
తలుపు తెరవడానికి ఎందుకింత లేటు? సరే ఓకే, నువ్వు బయలుదేరు. మిగతావి నేను చూసుకుంటాను. I just landed from DHP, man. గౌతమ్, come in. Here, just one second. Okay, Simon, we'll see you. Okay, bye. Naughty. ఇన్ని రోజులు నువ్వు నా కోసం వెయిట్ చేస్తున్నావు కదా, ఇంకా కొంచెం సేపు వెయిట్ చేయి. హీరా, హీరా, హలో, ఎక్కడ ఉన్నావు? హలో, హీరా, వై ఆర్ యూ సైలెంట్? హే, స్పీక్ అప్ హీరా. హీరా, హీరా, హే, వాట్ హ్యాపెన్ హీరా? Hira! Hira, what happened? Hira? 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 What happened? Hira? మనసా నువ్వు ఆడవే మగు
చిరుగాలిలా నువ్వు దరి చేరవా చెప్పు. The keys for the darkness. Demons, the Emperor of Romania. మనసా నువ్వు ఆడవే, మగువా నువ్వు పాడవే, మనసులో చిరుగాలిలా నువ్వు దరి చేరవా చెప్పు. ఇంద్రధనుసులా నువ్వు మనసులో వచ్చి చేరవే, రేయిలో నువ్వు పక్షిలా నా కలలోకి వచ్చావే. దట్టమైన అడవిలో కాచిచ్చులా రోజునే రగులుతున్నా నీ వల్లనే, ఒంటరిగా చిక్కుకున్న జింకవలే నేను, దిక్కులేక ఇరుక్కున్న ఇప్పుడు నేను కూడా. దెయ్యం నీవే నాకు తెలిసిందే పిల్ల, భయాన్ని నాలోకి నింపావే పిల్ల. దెయ్యం నీవే నాకు తెలిసిందే పిల్ల, భయాన్ని నాలోకి నింపావే పిల్ల. మనసు చూపే దారిలో వెళుతున్నానేప్పుడే, నీడలా నువ్వు దరిచేరి నన్నెందుకు చంపుతున్నా, నా నాడిన రాలే వేగం పెంచకే, నా హృదయం సగలో కాలక నన్ను ఇంకరగించకే ఇక్కడ. దెయ్యం నీవే నాకు తెలిసిందే పిల్ల, భయాన్ని నాలోకి నింపావే పిల్ల. దెయ్యం నీవే నాకు తెలిసిందే పిల్ల, భయాన్ని నాలోకి నింపావే పిల్ల. నన్ను ఎందుకే చంపుతావు, ఎల్లప్పుడూ రగిలిస్తావు, ఎక్కడిక నీ వెళ్ళాలో తెలియడం లేదు, ఏది నాకు దిక్కు తెలియలేదు. దేవలోక సుందరి నిన్ను నేను తలిచాను, నా జీవితమే నీ అనుకున్నా, నన్నెందుకు వినిపిస్తావు నువ్వు. దెయ్యం నీవే నాకు తెలిసిందే పిల్ల, భయాన్ని నాలోకి నింపావే పిల్ల. దెయ్యం నీవే నాకు తెలిసిందే పిల్ల, భయాన్ని నాలోకి నింపావే పిల్ల. ఇదిగో వస్తున్నాను. గుడ్ మార్నింగ్ సార్. హలో మిస్టర్ వినయ్, యూర్ వెల్కమ్ టు రెడ్ కోన్ అపార్ట్మెంట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐ ఆమ్ జాన్ కెనడీ జార్జ్, రిటైర్డ్ జీజీపీ ఆఫ్ పోలీస్. దీనికి అసోసియేట్ ప్రెసిడెంట్, రోటరీ క్లబ్ ట్రెషర్, ఆ తర్వాత ఎగ్జిక్యూటివ్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఆంధ్ర. నోరు ముయ్యండి. ఎస్ ఎస్, ఇంకా చాలా ఉన్నాయి. వీళ్ళందరూ నా అసోసియేషన్స్ మెంబర్స్. వచ్చింది ఒక సెలబ్రిటీ కదా, వీళ్ళంతా మిమ్మల్ని రిసీవ్ చేసుకోవాలని చాలా ఆశపడ్డారు. వీళ్ళంతా నేను చెప్పడం మర్చిపోయాను, ఈయన హలో. మా అన్నయ్య గారు, కలవడం ఈవిడేమో మా సంతోషంగా వదిన ఉంది. గారు, నమస్కారం. ఏమో మా చిట్టి పాప. ఓ మా అన్నయ్య కూతురు. పాప ఏది? అయ్యో అశు కాదు, ఆ? ఐ యామ్ చిన్న.
అలాగా చాలా బాగా మాట్లాడుతుందే. మీరెక్కడుంటారు? నేను మా ఊరు తెనాలిలోనే ఉంటున్నాను, కానీ పని చేసేది గుంటూరులోనే, ఓహో. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో. ఓ గుడ్. మీరున్న డిపార్ట్మెంట్లో మీకు థామస్ అని ఎవరైనా తెలుసా? ఆ, థామస్ నైనా ఆ, అంటే ఆ, అలాంటి వాళ్ళు ఎవరు మా డిపార్ట్మెంట్లో లేరే. ఆ? సారీ, నేనే తప్పు చెప్పాను. ఆయన పనిచేసేది వేరే డిపార్ట్మెంట్. ఓ అలాగా. అలెక్స్ సార్, ఆ 12B రూమ్ నెంబర్ తాళాలు తీసుకురా. వినయ్ని చూసిన తర్వాత నాకు చాలా సంతోషంగా ఉంది. ఏమైంది సార్? అంటే ఇక్కడ ఏదైనా ప్రోగ్రామ్ జరిగిందనుకో, మీరు గాయకుడని చెప్పడానికి నేను ఒక్కడనే కదా ఉన్నాను. ఆ, ఇప్పుడు వినయ్ వచ్చిన మలాంచి మిగతా పనంతా నేనేగా చూసుకోవాలి. ఆ, మీరు ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషం. హార్డ్లీ వెల్కమ్. వినయ్, సంతోషంగా ఈ తాళాలు తీసుకో. తర్వాత అలెక్స్ ఓడ నెంబర్ తీసుకో. నీకు ఏ సహాయం కావాలన్నా వాడికి ఎనీ టైం ఫోన్ చేయొచ్చు. సరే సార్. ఏమండి, మేమంతా మీ ఇంటికి వస్తాము. మా అందరికి మీరు పార్టీ ఇవ్వాలి. ఓకే సార్. థ్యాంక్ యూ. నేను ప్రెస్ చేస్తాను. సరే సరే. ఆ పెద్ద అయినా చాలా ఓవర్గా మాట్లాడుతున్నాడు. అన్ని ఫ్లాట్స్ లో ఇలాంటి వాళ్ళు ఉంటారన్నయ్య. ఆ, చాలా బోర్ కొట్టింది. ఆ మనిషి ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కాలేదు. ఎవరో థామస్ నైనా నీకు తెలుసా అని నన్నే అడుగుతున్నాడు. నేను ఆ పేరు మొదటిసారిగా వింటున్నాను. ఏమైందండి? అదిగో ఆ లోపల ఉంది చూడండి. ఓ చిన్ను, పరిగెట్టకు చిన్ను, ఆగు. ఏంటి నువ్వు? సరే, ఇది మొత్తం ఎన్ని ఫ్లోర్లు ఉంటుంది? 18 ఫ్లోర్లు అనుకుంటున్నా. ఓ, ఈ ఫ్లాట్లన్నిటిలో ఫ్యామిలీస్ మరి ఉంటున్నారా? ఇందులో 1-2 మాత్రమే వేకెంట్ ఓ, ఉంది. ఎవరో ఎన్ఆర్ఐట, వాళ్ళు ఓ, బయట ఊర్లో అలాగా? ఉంటారంట. హ్మ్. నేనే ఇది ఫస్ట్ చూసాను. 12B. అలాగా తల్లి. నాకివ్వు. నేనే ఫస్ట్ ఓపెన్ చేస్తాను. నాకివ్వు. మనం ఇద్దరం కలిసి డోర్ ఓపెన్ చేద్దామా? ఆ. నువ్వు తెరుస్తావంట, నేను నీకు సాయం చేస్తానంట. 1 2. హాయ్, ఇదే మన ఇల్లా? నీకు నచ్చిందా? ఆ, హాల్ చాలా చిన్నదిగా ఉంటుంది కదనే, ఏమంటా? మనం ఉండడానికే కదా, క్రికెట్ ఆడడానికి కాదు కదా. ఇది సౌకర్యంగా ఉంటుంది. రా, మొత్తం చూడు, ఫర్నిచర్ తో పాటు ఇచ్చారు. సూపర్ అండి, నాకు చాలా నచ్చింది. ఇలా చూడండి, ఇది ఒక స్మాల్ బాల్కనీ అండి. మాస్టర్ బెడ్రూమ్ లో ఇంకొక బాల్కనీ ఉంది. హ్మ్, బాగానే ఉంది. కిచెన్ బాగుంది వదినా. మ్మ్. కుకింగ్ గ్యాస్లు అన్ని ఇక్కడే ఉన్నాయి. నేను సామాన్లు మాత్రమే తీసుకున్నాను అంతే. వదినా, మీ చేతో ఒక మంచి కాఫీ పెట్టండి. మ్మ్. హ్మ్. ఇక్కడే నేను స్టూడియో సెటప్ పెడదామని ప్లాన్ చేశాను. లాస్ట్ ఫినిషింగ్స్ ఉన్నాయి. హ్మ్. బాబాయ్, నాకే రూము లేదా? ఇక్కడున్న రూమ్లని నీదే బంగారం. రే విను, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో కూడా ఇలాగే ఉంటుంది. బాగుంటుంది. లోపలికి రాగానే ఒక అట్రాక్షన్ కోసం పెట్టాను అన్నయ్య. అదే విధంగా ఈ బాల్కనీ వ్యూ బ్యూటిఫుల్, ప్రత్యేకంగా ఈవినింగ్ లో. ఏమండి, రే రారా, రెడీగా ఉంది. అమ్ములు రా. వదినా, మనకిక్కడ ఈరోజు ఫస్ట్ డే కదా, మనం ఫుడ్ బయటకు వెళ్తుందాం. నాకు ఐస్ క్రీమ్ కావాలి. ఓకే. ఇలా చూడు, ఈ హ్యాబిట్ మానుకో. నీకు బాగా కుక్ చేయడం తెలుసు కదా, ఎప్పుడో ఒకసారి బయట తింటే పర్వాలేదు. ఏమంటున్నారు వదినా మీరు? నేను ఫుడ్ వండుతూ ఉండాలా? నాకని కొన్ని ప్లాన్స్ ఉన్నాయి వదినా.
సరే అలాగే ఉండని, నువ్వు ఒక ప్లాన్ చేసుకో. నిన్న నీకు ఒక ఫోటో పంపించాను కదా, దానికి ఆన్సర్ నువ్వు ఇంకా చెప్పలేదు. ఏది నువ్వు చెప్పిన అమ్మాయి విషయమేనా? యా, నాకు నచ్చింది, కానీ ప్రస్తుతానికైతే నేనే చెప్పలేను. నేను ముందు లైఫ్లో సెటిల్ అవ్వాలి. అందుకే మేమందరం చెప్తోంది నువ్వు త్వరగా సెటిల్ అవ్వు. ఈ సిటీలో నేను కంట్రోల్ చేయడానికి ఎవరో ఒకరు కావాలిగా. నువ్వేమంటావు? బాబాయ్ రేపు మన ఇద్దరం కలిసి బిర్యానీ తిందామా? ఓకే. బుజ్జి, తిందాం. తిను. నీ దగ్గర నేను ఎన్నిసార్లు చెప్పాను బయటకు వస్తే పద్ధతిగా నడుచుకోవాలని. నీ ఫ్రెండ్స్ కూడా ఇక్కడికి వస్తారని చెప్పావు. వాళ్ళు వచ్చి ఏమేం చేస్తారో ఏంటో. వచ్చి నేను చూసేసి వెళ్ళని, నువ్వు వాళ్ళని ఇక్కడ ఉండమని చెప్పకు. ముందు ఆ ప్లేట్లో ఉన్నది తినమ్మా. సార్, పవర్ కట్ అయింది. జనరేటర్ ఆన్ చేశారు. సెకండ్ లిఫ్టే వర్క్ అవుతుంది. సరే సరే. ఓకే సార్. ఓకే. ఏయ్, పరిగెత్తుకో, ఆగమ్మా, చెప్తే విను. పడిపోతావే. పడతాం. ఏంట్రా ఇది? బయట ఎవరు ఉన్నట్టు అనిపిస్తుంది. లేరే, ఇక్కడెవరూ లేరే. చెల్లు, ఇలా రా తల్లి, లోపలికి రా. ఈ ఫ్లోర్ కాదు, ఇది 8th ఫ్లోర్. మరి అదిగా లోపలికి రా. అమ్మ బుజ్జి, పిలుస్తుంది కదా. ఇలా రా. రా లోపలికి. చెప్తే బుజ్జి. వినమ్మా, లోపలికి రా. బుజ్జి రా. అక్కడ అసలు ఏం చూస్తున్నావు నువ్వు? నీ దగ్గర లోపలికి రా అని చెప్పాను. ఏంట్రా, నువ్వు డోర్ లాక్ చేయలేదా? లాక్ చేశాను. ఆ వాచ్మెన్కి ఫోన్ చేయి. హో, ఇప్పుడే వచ్చారు. ఇంతలోనే ఫోను. హలో. అన్నా, మేము 12B నుంచి మాట్లాడుతున్నాం. మేము రాకముందే డోర్ లాక్ తెరిచుంది. ఏంటి? అలాంటి ఛాన్సే లేదే. తలుపు తెరిచుండడం వల్లే మీకు కాల్ చేశాను. అక్కడ దాకా ఎవరూ వచ్చే ఛాన్స్ లేదు. మీరు లాక్ చేయడం మర్చిపోయి ఉంటారు, అది విషయం. మేము బయటికి వెళ్ళినప్పుడు లాక్ చేసే వెళ్ళాం. సార్, ఇక్కడున్న డోర్స్ అన్నిటికీ డబుల్ లాకే, అందుకే ఓపెన్ అయి ఉంటుంది. ఓకే. దీని లాకు అంటే డోర్ లాకు డబుల్ లాక్ అంట. ఓ, నువ్వేదో టెన్షన్లో మర్చిపోయి ఉంటావులే, పద. రా తల్లి. మందు బాబులం మందు బాబులం మందు కొడితే చేస్తుంటాం. మందు బాబులం హాయ్ హాయ్ మందు బాబులం మందు తాగి కిక్కి ఎక్కి వెలుతూ ఉంటాం. వీడు నా ఫ్రెండ్ పాట పాడేవాడు. మావా, ఇది కాస్త పట్టుకో. బిజో, ఎలా ఉన్నావురా? రే రాజు, ఏం చేస్తున్నారు అక్కడ? నీకు తెలుసుగా, మందు కొట్టడమే కొండపైకి ఎక్కి. ఇంకెవరు? ఎల్డోసు, జోసెఫ్, రమేష్, ఇంకా నేను, మన టీం అంతా. వింటావా? అల్లుడు. ఎలా ఉంది? బాగుందా? ఏదేదో చెప్పిన ఆశల్ని లేపకండ్రా. నీకేంట్రా, నువ్వు రాజా కదా, కొత్త ఫ్లాట్, అంతేకాకుండా ఫేమస్ సింగర్వి. అవును, ఎలా ఉందిరా నీ కొత్త ఫ్లాటు? ఫ్లాట్ అంతా బానే ఉంది కానీ నువ్వు లేకపోవడమే ఏం బాలేదు. నువ్వు చెప్పు, ఎప్పుడెక్కడికి వస్తావు? నేను వస్తానురా.
రావాల్సిన టైంలో కరెక్ట్గా వస్తాను. నువ్వు ఏమైనా చేయగానే కానీ త్వరగా ఇక్కడికి వచ్చే. ఓకే బ్రో. ఏంటి బ్రోరా, అక్కడ సిటీలో అందరూ అలాగే పిలుచుకుంటారుగా. అది ఇవ్వరా. దేవుళ్ళతో. కొంచెం చొక్క వేసుకుంటే చాలు లొడలొడని మాట్లాడుతూనే ఉంటాడు. రోజుగా మాట్లాడి ప్రాణం తీస్తాడు. నిన్ను చూసి నేను ఎన్ని రోజులయ్యింది. ఆ రోజు పోయినాడువే, ఈ రోజు వరకు నిన్ను చూడలేదు. అల్లుడు, 7 జిల్లాల అందగాడా, ఏమిరా చేస్తూ ఉన్నావు? నేను ఎక్కడికి వెళ్తాను చెప్పండి, ఇక్కడంతా బాగానే ఉందిలే. అక్కడ ఎలా ఉంది? హలో 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 అన్నా, వినిపిస్తుందా మీకు? అన్నా, వాడక్కడ ఎలా రా సంతోషంగా ఉండగలడు? ఇక్కడ మనతో పాటలు పాడుతూ చిందులేసిన వాడు అక్కడికి వెళ్ళి ఫ్లాట్ లో ఒంటరిగా ఏం చేయగలరా? నువ్వు పాడరా. అలాగే అది అది ఎయిరా ఎయిరా దరు వెయ్యిరా. అది అది ఎయిరా దరువు ఎయిరా. ఇంకా నువ్వు లేగలేదా? టైం ఎంత వదినా? 10 అయింది. 10 గంటల? అన్నయ్య లేసారా? ఆయన బయటికి వెళ్ళడానికి రెడీగా కూర్చున్నారు. వదిన జరగండి. రే, కాఫీ తాగేసి వెళ్ళరా. రెడీ అయిపోయారా? నా ఫ్రెండ్ నా కోసం వెయిట్ చేస్తున్నాడు. నేను వెంటనే వెళ్ళాలి. అని ఒక 10 నిమిషాలని నేను వస్తాను. నువ్వు ఇప్పుడు ఎక్కడికి నేను వెళ్తున్నావు? కాస్త పర్చేస్ చేసుకోవాలి ప్లీజ్. అన్నయ్య నేను రెడీ. తల్లి, నాన్న, నేను మీతో రానా? వద్దు తల్లి, అమ్మ ఒక్కతే అవుతుంది. నువ్వు తనకు తోడుగా ఉండాలి. ఓకే, బంగారం త్వరగా రారా. Wow. అటుపోని అటుపోని. ఆహా, ఒంటరిగా ఆడుకుంటున్నావా? అవును. ఇంట్లోనే ఉండి నీకు బోర్ కొట్టిందా? నువ్వేం దిగులు పడకు. 3 గంటలకి స్కూల్ బస్సు వస్తుంది. అందులో చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళతో కలిసి ఆడుకో. సరే సరే, వెళ్ళి ఆడుకో. హాయ్. హాయ్. నువ్వు 12Bలోనే కదా ఉన్నావు? అవును, మీకెలా తెలుసు? నాకు అంతా తెలుసు. మీ అంకుల్ ఎక్కడికి వెళ్ళారు? బాబాయ్ తెలుసా? నాకు తెలుసు, బాగా పాట పాడతారు కదా. నేను నీ అంకుల్ కి పెద్ద ఫ్యాన్, తెలుసా? నేను పెద్దయ్యాక టీవీలో అంతా పాడతాను. ఆ రోజు మీరు నా ఫ్యాన్ అవుతారా? నాటి, నేను నీకు ఫ్యాన్ అయిపోతాను. కానీ దానికి బదులుగా నువ్వు నాకేం చేస్తావు? మీరు ఏ ఫ్లాట్ లో ఉన్నారు? 8th B. అక్కడ చాలా పువ్వులు చెట్లు ఉన్నాయి కదా, నేను ఎప్పుడూ చూస్తుంటాను. నీకు పువ్వులంటే ఇష్టమా? అవును, నాకు చాలా ఇష్టం. చిన్ను, 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 ఎక్కడున్నావు? చిన్ను, ఎక్కడున్నావు?
హలో నేను 12B నుంచి కాల్ చేస్తున్నాను. ఆ. నా కూతురు అక్కడ కింద ఉందా? ఎక్కడుంది మేడం? తను ఒంటరిగా ఆడుకుంటోంది. కొంచెం పైకి రమ్మంటారా? సరే మేడం. పాప అమ్మ పిలుస్తుంది, పైకి వెళ్ళు. ఎందుకు చెప్పకుండా వెళ్ళావు? మీ నాన్నగారు రాని చెప్తాను. హలో హర్షి పాప, నీ గురించి మేమంతా ఎదురు చూస్తున్నాం. నువ్వెందుకు నా పిల్లకి నోరిపి భయం చూపిస్తున్నావు? జ్యూస్ ఇవ్వరా? బదాం జ్యూస్ ఉందా ఆంటీ? అయ్యో బాదాం లేదు నాన్న. హార్లిక్స్ తాగుతావా? అదంతా వద్దమ్మా. టామ్, నువ్వే జ్యూస్ తాగు. కూల్ మమ్మీ కూల్. పాప ఇలా రామ్మా. ఈ బాల్ చూసావా ఎంత అందంగా ఉందో? I want that. ఏయ్, అది నువ్వు తినే లడ్డూ కదరా? I know that. I'm Tom Kennedy George. I forget it. Your son is very smart. ఈయన తమ్ముడు గారు ఇక్కడ చీఫ్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. అందుకే ఆయన పేరు మిస్టర్ జాన్ కెనడీ జార్జ్. ఈయనే తనకి ఆ పోస్టింగ్ ఇప్పించారు. అదంతా కాదమ్మా, నేను డీజీగా ఉన్నప్పుడు మన సీఎం గారి దగ్గర నాకు బాగా దగ్గర సంబంధం ఉంది. అది జస్ట్ నేను యూజ్ చేస్తాను. మంత్రులు కూడా మా ఇంటికి వస్తారు తెలుసా? సరే సరే సరే, మేము వెళ్ళొస్తాం. సరేనండి. హర్షి పాప, వీఆర్ లీవింగ్. తర్వాత చూద్దాం. తిన్నది చాలు, లెగరా. పర్వాలేదు, లోపలికొచ్చే. ఏంటివన్నీ? నేను చెప్పాగా వదినా, లోపల నేను స్టూడియో పెట్టాలని. తను నా ఫ్రెండ్ వదినా. హాయ్ టామ్. ఇక్కడ చాలా ఫేమస్ అయిన సౌండ్ ఇంజనీర్. ఇక్కడ కొత్తగా ఏమైనా స్టూడియో పెట్టాలంటే తననే అందరినీ పిలుస్తారు. అలాగా? యా. ఓహో, మీ పేరేంటి? బుల్జాయ్, డీజే బుల్జాయ్. బుల్సయ్యా? మీరనుకునే బుల్జే నేను కాదు. డీజే చేస్తారు కదా, ఆ బుల్జేనే నేను. నాట్ దట్స్ ఐ బుల్జాయ్, ఐఎమ్ బుల్జాయ్. యు గాట్ ఇట్? Bye-bye. హలో బంగారం. వాట్స్ యువర్ నేమ్ బేబీ? I am Chinnu Papa. My pet name is Chinnu. సో క్యూట్. కీప్ ఇట్ అప్ బేబీ. రేయ్ త్వరగా రారా, పని ఎక్కువగా ఉంది. నిండా దశకల్య అదృశ్య లక్ష్మీండా హన్మేండా డా. ఓకే డ్యూడ్, ఇట్స్ నాట్ ద రైట్ ప్లేస్ ఇన్ సెట్ ఇన్ దిస్. రూము చిన్నగా ఉంది. రే ప్లీజ్ రా, ఈ చోట్ని ఎలాగైనా రెడీ చేసి ఇవ్వరా ప్లీజ్ రా, దండం పెడతాను రా. ఓకే డ్యూడ్, ఐ విల్ ట్రై. దట్ ఈస్ గ్రేట్ రా. How is it? సూపర్. Yeah, it's my team. Hi dude, I will join with you within 1 hour. Make it fast, okay? What is this, Auntie? జ్యూసు. No thanks. I have drink in my bag. You just wanna being my devil in a home bath, so let's come on, sugar baby. Hello, Mom.
I'm sitting in system now. Yeah. I'll do. Okay. My mom. నీకు ఈ బాల్ ఎక్కడ దొరికింది? పొద్దు నుంచి దీంతోనే ఆడుతున్నావు. ఏంటి నువ్వు? నీ ప్లాన్ ఏంట్రా? ఇంకొన్ని ఎక్విప్మెంట్స్ తీసుకోవాలి. ఇంకా స్టూడియో పెట్టేయచ్చు మొత్తం. ఆ తర్వాత పని వస్తూనే ఉంటుంది. నువ్వు మంచి సింగర్ అని అందరికీ తెలుసు. ఇది వదిలేసి మ్యూజిక్ డైరెక్షన్ అది ఇది అంటే ఎలా? నేను అనుకుంటున్నట్టు అంతా మంచిగా జరుగుతుందా? అన్నయ్య, పాత కూడా మాకు తెలుసు కదా మీకు. అక్కడే ఈ సినిమా వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాంటప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు మనకి ఛాన్స్ ఎక్కువ వస్తుంది కదా. ఏంటా నవ్వు? త్వరగా తిను. మేము రేపు బయలుదేరుతున్నాం. ఏంటి, ఎందుకంత సడన్ గా? ఏంటి అంత షాక్ అవుతున్నావు? 4 రోజులు లీవ్ దొరికిందే పెద్ద విషయం. ఖచ్చితంగా రేపు వెళ్ళి తీరాలి. అవును, ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఇంటికి వస్తానో లేదో తెలీదు. మేమిక్కడి నుంచి వెళ్ళిన తర్వాత నీ ఫ్రెండ్స్ని ఇక్కడ రప్పించుకుని నీ కెరియర్ని నువ్వే పాడు చేసుకోకు. నాకు అలాంటి ఫ్రెండ్స్ ఎవరు లేరు వదినా. నమ్మేశాన్లే. ఈరోజు ఆ దెయ్యం జుత్తోడిని చూశానుగా. నా కార్ తీసుకెళ్ళడం లేదు. రేపు నువ్వే నన్ను రైల్వే స్టేషన్లో డ్రాప్ చేయాలి. అయితే మీకు బండి వద్దా? నేను కొన్ని రోజులు 2 వీలర్ వాడతానులే. నువ్వు నీ పనులన్నీ సక్రమంగా చేసుకో. మీరు ఏ ట్రైన్కి వెళ్తున్నారు? రేపు ఉదయం 9 గంటలకి జనశతాబ్ది. రే, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? నాకు కాల్ వచ్చింది. అది మాట్లాడుతూ టైమే తెలియలేదు. హాయ్ బాబాయ్, రేపు జాగింగ్ రేపు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నీతో వస్తాను. 9:30కి కదా ట్రైను? లేదురా, ట్రిప్ క్యాన్సిల్ అయింది. విను, నేనొక ప్రాజెక్ట్ వర్క్ గురించి చెప్పాను కదా, దాని పేపర్ వర్క్ గురించి ఈరోజు ఇక్కడ మీటింగ్. నేను ఇక్కడే ఉన్నానని తెలిసి వాళ్ళ ఆఫీస్ నుండి కాల్ చేశారు. అలాగా, తర్వాత వెళ్ళినా ఓకేనా? ఇలా చూడండి, తన స్కూల్ మిస్ అవుతుంది, అందుకే చెప్పాను. ఎందుకమ్మా ఎప్పుడు నన్ను చదువు అని అంటావు? నేను బాబాయ్తో 2 రోజులు ఉండొస్తాను. నా బంగారం. వేదాళవాహిని మహాభద్రకాళి యజమానస్వరూపిణి నారాయణి. రే విను, అదేమన్నా నీకు అర్థమైందా? లేదు, నాకు సరిగ్గా గుర్తులేదు. ఈ గుడి నీకు
గుర్తులేదా? మనం అందరం కలిసి వెళ్ళాం కదా. అలాగా నాకు కాస్త టైర్డ్గా ఉంది, వెళ్ళి పడుకుంటాను. సరే వెళ్ళి పడుకో. గుడ్ నైట్. గుడ్ నైట్ బాబాయ్. గుడ్ నైట్ బంగారం. భగవతి ఎవరు అదే? హలో, ఏంటి మామ విషయం? నువ్వెక్కడున్నా? మన రమేష్ వాళ్ళ అన్న జైలు నుంచి బయటకు వచ్చాడుగా, 2 ఫుల్ బాటిల్ దొరికాయి, అందువల్ల తాగి ఇక్కడే కూర్చొని ఉన్నాం. ఎవరెవరున్నారేంటి? రమేష్, ఎల్డోస్, జోసెఫ్, ఇంకా నేను. సరే అయితే వాళ్ళకి ఫోన్ ఇవ్వలే. ఇవ్వలేం మామా, ఫుల్గా తాగి ఫ్లాట్ అయిపోయారు. విదేశీ సరుకుని లోకల్ సరుకులాగా తాగితే ఏమవుతుందో నీకు తెలుసుగా. సరే కానీ నువ్వెప్పుడు వస్తున్నావు? వస్తాన్రా. అక్కడ మీ అన్నయ్య వాళ్ళంతా ఊరికెళ్ళారా? ఉన్నారు, వాళ్ళకి ఎక్కువ లీవ్ లేదు, అందుకే రేపే బయలుదేరుతున్నారు. వాళ్ళందరూ వెళ్ళిపోని తర్వాత చూడు, నువ్వే ఆశ్చర్యపోయేంతలాగా నేను వస్తాను. మనం చాలా జాలీగా ఉందాం. మీరందరూ జాలీగా ఉండండి, రేపు లేచిన తర్వాత వాళ్ళని ఫోన్ చేయమను. ఓకే మామా. హలో అన్నయ్య, 4 కొబ్బరికాయలు. అన్ని కొబ్బరికాయలు త్వరగా తీసుకురా. ఏంటి, రోజుకి 50 రూపాయలా? ఇది చాలా ఎక్కువ. సరే సరే, అన్ని కొబ్బరికాయలు తీసుకురా, త్వరగా తీసుకురా. అన్నా ఒక ఛాయ. నా తలరాత, అడ్డమైన వాళ్ళ కాళ్ళు చేతులు పట్టుకోవాల్సి వచ్చింది. ఏంటన్నా పొద్దుటే ఎక్కువ మాట్లాడుతున్నారు? ఈ పిల్లలతో ఎక్కడ వినకుండా ఉంటాను. ఇప్పుడు ఎక్కడ చూసినా హిందీ వాళ్ళే కదా ఎక్కువ ఉన్నారు. ఏంటన్నా టీవీలో వచ్చిన వార్తలు చూస్తే చాలా కష్టంగానే ఉంది, కానీ పొద్దు నుంచి రాత్రి దాకా కష్టపడే వాళ్ళు బెంగాలీ వాళ్ళు. ఏం చెప్పమంటారు? అలాగని చెప్పడానికి అవదు, వాళ్ళకి ఇది చాలా తేలికైన పని. అన్ని పనులు చేస్తారు, కూలీ పని కానీ, కాలువలు క్లీన్ చేయటమని. కొంచెం జాగ్రత్త పడకపోతే మనుషులు కూడా చంపేస్తారు. ప్రతిరోజు పేపర్ తెరిచి చూస్తే వీళ్ళు చేసే హత్యలు ఎక్కువ. ఇక్కడ కూడా 3 సంవత్సరాల ముందు పక్కనున్న 12B ఫ్లాట్లో ఇద్దరిని హత్య చేశారు. అదేంటంటే పాటలు పాడే ఛానల్ వాడికి ఆ ఇల్లు అద్దెకు వదిలేరు. ఇదంతా వీళ్ళు ఎలా చేస్తున్నారు? ఈ గిఫ్ట్గా ఇచ్చిన ఇల్లు వాస్తవిక అది బాగుందా లేదా చూసుకోవద్దు? ఇదంతా ఎవరు చూస్తారు? ఆ ఇంటికి వచ్చిన వాళ్ళు చాలా కష్టాల పాలవుతారు. అంతా వాళ్ళ కర్మ. సరే నేను వెళ్ళొస్తానే. సరేనా? అన్నా ఒక సిగరెట్ ఇవ్వండి.
ఎందుకు ఈరోజు ఇంత లేటు? ఆ, నాకు ఫోన్ వచ్చింది, మాట్లాడుతున్నాడు వల్ల టైం తెలియలేదు. అన్నయ్య, ఈరోజు మీరు వెళ్ళాలా? ఏమైందిరా నీకు? అన్ని విషయాల గురించి నిన్నే కదా నీతో మాట్లాడాను. ముందు నువ్వు వెళ్ళి రెడీ అవ్వు. నన్ను తీసుకెళ్ళొద్దని చెప్పు బాబాయ్. చిన్ను కొంచెం నోరు మూసుకుంటావా? 3 రోజుల నుంచి నువ్వు స్కూల్ మిస్ అయ్యావు తెలుసు కదా. ఒక 5 నిమిషాల్లో నేను ఫ్రెష్ అయి వస్తాను. నేను నిన్నే కదా అన్ని విషయాల గురించి చెప్పాను. ఏమండి, మీ ఫ్రెండ్ ఫ్యామిలీ చిదంబరం వెళ్తున్నారంట. మనకి లీవ్ దొరికిందంటే వెళ్దామా? సైలెంట్ గా ఉండు చిన్ను, చెప్పిన మాట విను. రే విను, ఉమ్, ఏమైందిరా? ఆ, ఎందుకు అలా డల్గా ఉన్నావు? సరే. స్టేషన్ వచ్చేసింది, దిగు. రే జాగ్రత్తరా. బాయ్ బాయ్. వదిన. హలో, అవును చెప్పండి. సరే, నేను ఎక్కడికి రావాలి? నేను ఇక్కడ రైల్వే స్టేషన్ పక్కనే ఉన్నాను. అలాగే, అక్కడికి వచ్చి కాల్ చేస్తా. సరే, ఒక 2 minutes. హలో 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 ఇలా చూడండి. హలో నేనే. ఏంటి అలాగా? ఏమండి, అదంతా కుదరదు. నేను చెప్పినట్టు చేయండి. ఎందుకండి అనవసరంగా మీరు వాదిస్తున్నారు? హలో హలో 3 కోట్ల రూపాయల బిజినెస్ ఇది. వాటిలో 1 కోటి రూపాయలు మధ్యాహ్నంలోగా నా అకౌంట్కి రావాలి. ఒకవేళ రాలేదో నా గురించి తెలుసు కదా, జైలుకు పంపించి చెప్పకూడదు తినిపిస్తాను. జాగ్రత్త. పోనీలే పాపం అని బిజినెస్ అప్పగిస్తే నన్నే మోసం చేయాలని చూస్తారా? రేయ్, ఏంటి? టీ పైకి పంపు. అక్కడ నాకు 1 కోటి రూపాయలు డబ్బులు ఇవ్వాలి. వాడు ఇచ్చిన వెంటనే నీకు ఇస్తాలే, సరేనా? డబ్బులు ఇవ్వు. ఏంటయ్యా? జీవానందం సార్ రూమ్ ఎక్కడుంది? వెళ్ళి ఆ రూమ్ లో చూడు. ఆ. ఇలాంటి వాళ్ళు గోల ఎక్కువైంది నాకు. నువ్వు పిలిచినప్పుడే చెప్పాను ఏ సాకులు చెప్పకూడదని. అరే, నా దగ్గర డబ్బులు కాల్ లేవక్క. చేసి పని పెట్టుకోవద్దు. డబ్బులు అరే, లేకపోతే ఉంటే అక్కడికి ఇస్తానక్క, వెళ్ళిపోరా. ఉన్నప్పుడు మీకు ఎప్పుడు ఇస్తానక్క. ఇంతే. దయచేసి వెళ్ళండక్క, వెళ్ళకండక్క. అక్క, నువ్వు నా వెనక రావద్దు. అయ్యో, నువ్వేంటి నేను చెప్పింది చేస్తున్నావ్? వెళ్ళండక్క. ఆ. ప్లీజ్ అక్క, అక్క అక్క ఉండండి అక్క, ఆగండి. నేను వినయ్, రమ్మని కాల్ చేశారు కదా. సింగరే కదా? అవును. రండి. అన్నా, వినయ్. హలో సార్, నేను వినయ్. జీవానందం. సరే, అలా కూర్చో. నువ్వు తాగుతావా? పోయమంటావా? వద్దు సార్, ఎప్పుడో ఒకసారి కొడతా, కానీ ఇప్పుడు వద్దు సార్. మంచిది. నీకు కావాలా? తాగాలి. ఒక మంచి కళాకారుడు అంటే మందు తాగేవాడుగా ఉండాలి. లోకమంతా తెలిసిన చాలా సోకిలాగా వాడి వల్లనే మనందరూ బాగా ఉండాము. ఇప్పుడు నీకే బాగా తెలుసు కదా.
వాళ్ళందరూ రోజు బాగా తాగుతారు తెలుసా, అప్పుడే వాళ్ళ లోపల ఉన్న కవితలంతా బయటికి వస్తుంది. అందువల్లనే వాళ్ళందరూ ఇప్పుడు చాలా ఫేమస్ గా ఉన్నారు. హలో ఏంటో చెప్పు. ఎప్పుడు? రేపా? రేపు వస్తానులే. అది కాదయ్యా, అలా అంటే ఎలా? నాకు చాలా ఖర్చులు ఉన్నాయి. సరే సరే, రేపు రెడీ చేసిస్తానంటున్నాను కదా. అవును. అన్నా కాస్త నీళ్ళు ఇస్తారా? మేము ఎక్కడికి పారిపోంలే, ఇక్కడే ఉంటాం. సరే ఉంటా. రేపు ఎలాగైనా రెడీ చేయాలనుకుంటాను. ఎవరు రావాడా? అదే అన్న, ఈ లాడ్జ్ మేనేజరు మనల్ని అద్దె అడుగుతున్నాడు. నువ్వేం చెప్పావు? నేను రేపిస్తా అన్నాను. వెరీ గుడ్. అలాగంటే మన అందరూ రేపు కొత్త ఇంటికి వెళ్తున్నాం. రేపే మాడుతున్నాం. మిస్టర్ వినయ్, ఈడే నా అసిస్టెంట్. మన అందరూ ఇలాగే ఉండాలి మిస్టర్ వినయ్. ఎవరు మన గురించి ఏమీ తెలుసుకోకూడదు. ఎవరికి కనిపించినా దెయ్యలాగా మన తిరగాలి. సార్ మీరు ఒక ప్రాజెక్ట్ గురించి మాట్లాడారు కదా, అది మనం ఇంకో రోజు చూడొచ్చు కదా. అది మీతోనే ఉండి నేను దాని గురించి. అది ఏమి వద్దు, అది నీకు కష్టంగా ఉంటుంది. అంటే నేను నిద్రపోతున్నాను. ఎవరు? నేనేరా. నువ్వెప్పుడొచ్చా? ఇంత రాత్రి పూట ఎలా వచ్చారా? నెల్లూరు నుంచే. నువ్వు షాక్ అయ్యేలాగా నేను ఎంట్రీ ఇస్తానన్నాను కదా, ఇప్పుడెలా ఉంది? మంచి షాకేరా. లోపల రాబే. వెనక నుంచి చూసి భయపడ్డాడు పెళ్ళగాడు.
మ్మ్. మ్మ్. ఇదేనారా నువ్వు కొన్న ఫ్లాటు మ్మ్. చాలా బాగుంది. చూడ్డానికి అద్భుతంగా ఉంది. చాలా అందంగా ఉందిరా. సరే నీకే బండి దొరికింది? నేనా 5ంటికి బయలుదేరే బండిలోనే వద్దామనుకున్నా. ఆటో వాడు బాగా లేట్ చేశాడబ్బా. ఆ తర్వాత దొరికిన బస్ ఎక్కి వచ్చేసాను. అవును, ఇది మంచి సర్ప్రైజే. నా వస్తువు ఇది. ఏంటిది? మందేది. కొన్ని రోజులుగా మందు తాగలేదు. చాలా కంగారు పడుతున్నావే. అయినా చాలా ఓవర్ రా. ఒక్క నిమిషం. నాటు సరుకుని చూశాడంటే వేసుకొని చాలా సంతోషంగా ఉండు మామా. ఇదిలా దొరికింది నీకు? అదొక పెద్ద కథ. మా ఇంటి పక్కన జోసెఫ్ ఉన్నాడు కదా, నిన్ను కలవడానికి వస్తున్నాను అని చెప్పాను. ఇదిచ్చి డబ్బులే తీసుకోలేదు. సరే, నువ్వేమైనా తిన్నావా? చెప్పుకునేంతగా ఏమీ తినలేదు. వచ్చే దారిలో 2 పరోటాలు కొంచెం బోటి తిన్నానురా. అప్పటి నుంచి కడుపులో గొడగొడ గొడగొడ అంటుందిరా. నువ్విచ్చిన ఈ టీషర్ట్ ని వేసుకున్నానంటే అక్కడ నెల్లూరులో నేనేరా పెద్ద హీరోని. ఇదిగో తీసుకో. థ్యాంక్ యూ. అంతే. Cheers. సరే చెప్పరా, ఏంటి సంగతులు? ఎలా జరుగుతుంది? మన ఫ్రెండ్ చెల్లికి బేబీ పుట్టింది. ఆడపిల్ల. మేరీ మాతని మొక్కుతారని అమ్మాయికి పేరు పెట్టారు, మరియా కుట్టి. ఓహో. తర్వాత మనం ఒకళ్ళని వెక్కిరిస్తూ ఉంటాం కదా, ఆయన చనిపోయాడురా. ఎలారా? ఏదో మందు షాప్కెళ్ళి మందు కొని తాగాడంట. అక్కడికక్కడే ఆయన కథ అయిపోయింది. ఇంకాస్త పోయిరా. దీనికన్నా కామెడీ ఏంటంటే, ఫాదర్ గారిని చర్చిలో వదిలేసి నేను జోసెఫ్ ఎల్డోసు కలిసి మన ఏరియాలో ఒక మూల ఉంది కదా, అక్కడ కూర్చొని మందు తాగుతూ ఉన్నారా. అప్పుడు పోలీసులు వచ్చేసారా. ఆ పాత ఎస్ఐ అనిల్ కుమార్ మానేశారా. ఇప్పుడు తిరుపతి నుంచి భవిష్య అని ఒకడు చూడ్డానికి కమిషనర్ లాగా ఉంటాడు. పోలీసులు చూడగానే ఎల్డోసు జోసెఫ్ కాల్ జారిపడ్డారు. నేను ఈ బాటిల్ తీసుకుని లాగెత్తానటు. నేరుగా వెళ్ళి అటువైపు తిరిగి చూస్తే బాన పొట్టేసుకొని అదే ఆ కమిషనర్ భవిష్ నా పక్కకొచ్చాడ్రా. వచ్చి నా వెనకెలా గోకుతూ ఉన్నాడు. వాడిని నేను ఏంట్రా అని అడిగాను. వాడి రొయ్యల మిసాల్ని తిప్పుతూ కొంచెం నీళ్ళిస్తారా అని అడిగాడ్రా. నేనప్పుడు గ్లాస్ నీళ్లు తీసుకుని వాడికి ఇచ్చాను. తర్వాత నేను వాడితో మెల్లగా మాట్లాడి సామరస్యంగా జీపు దగ్గరికి తీసుకొచ్చానురా. అవునరా. రే ఒక్క నిమిషం. ఆ మీసాల కమిషనర్, ఆ మీసాలోడు ఆ కమిషనర్ని నేను చెప్పేది వినడే. నే చెప్పండి. రే విను, నువ్విప్పుడు ఎక్కడున్నావు? నేను ఫ్లాట్లోనే. నేను గుంటూరులో ఇప్పుడు బిజీగా ఉన్నానురా, అందుకే ఫోన్ చేయలేకపోయాను. సరే, నువ్వు తిన్నావా? చేశాను. బుజ్జి నువ్వుతో మాట్లాడతానంటోంది. 1 నిమిషం ఉండి ఇస్తాను. ఇదిగో. హలో. హాయ్ బాబాయ్. హలో బంగారం. బాబాయ్ భోంచేసావా? తిన్నాన్రా, నువ్వు తిన్నావా? అయ్యింది. మన వెళ్ళిన హోటల్లోనే నన్ను తిన్నా. బాబాయ్ ఇంట్లోనే అంతా వండుకుని తినేశారు. సరే, నువ్వు ఆ ఆంటీని చూసావా? 8Bలో ఒక ఆంటీ ఉంది కదా, ఆ ఆంటీ ఎప్పుడు నీ గురించే అడుగుతూ ఉంటారు. నీ పెద్ద ఫ్యాన్ ఆవిడ. బంగారం, డైలీ మనం టీవీలో పాడుతున్నాం కదా, అందువల్ల మనకి చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. మనం అందరినీ గుర్తుపెట్టుకోలేం కదా. ఆ ఆంటీ ఫ్లాట్ కు ముందు బోల్డ్ అన్ని ఫ్లవర్ పాట్స్ ఉన్నాయి. అవును, నేను చూశాను. ఓకే, చిన్ను చెప్పినట్టే నేను వెళ్ళి అక్కడ కలుస్తాను. సరేనా? ఓకే బాబాయ్. ఓకే మా. గుడ్ నైట్. గుడ్ నైట్. అంత తాగిసాడా రే పిచ్చోడా. ఏంట్రా మీసాలోడి గురించి చెప్పనవట్లేదు. పోరా. రే మావా, లెగరా లెగరా. ఏంట్రా? జాగింగ్ వెళ్దాం. ఏంటి? మనం ఇద్దరం పరిగెడదాం అంటున్నా. వేరే పని లేదు. డైలీ మార్కెట్కి వెళ్ళి కాయగూరలు మూటలు కొద్ది తీసుకొస్తాను. నన్ను పరిగెట్టమంటావా? నీకు కావాలంటే వెళ్ళి ఒంటరిగా పరిగెత్తరా. అయితే నువ్వు రావు కదా? నో. అయితే ఓకే.
దేవుడా, నేను తిరిగి వచ్చేలోగా తన ప్రాణాలతో ఉండాలి. మావా, నేను డోర్ లాక్ చేయకుండా వెళ్తున్నాను రా. షూలు వేసుకోవట్లేదా? హలో హలో ఏయ్ ఏయ్ ష్. అవును, అక్కడికి వెళ్ళు. సరే. సార్, హలో. గుడ్ మార్నింగ్. అన్నా, లిఫ్ట్లో ఏదో ప్రాబ్లం ఉంది అనుకుంటున్నాను. ఏం లేదే, పొద్దునుంచి బాగానే పనిచేస్తోంది. లిఫ్ట్ ఆగిపోవడం ఇప్పుడు నాకు రెండవసారి ఇది. కానీ ఇప్పటిదాకా ఎవరూ కంప్లైంట్ చేయలేదు. కానీ మీకు తెలిసి 8Bలో ఎవరైనా ఉన్నారా? ఏ ఫ్లాట్లో? 8B. 8B. థామస్ సార్ పిలిచారా? వస్తున్నాను. అన్న, ఒక సిగరెట్ ఇవ్వండి. నేను ఒక ఫ్లాట్ గురించి మాట్లాడారు కదా, ఆ ఫ్లాట్లో అసలు ఏమైంది? ఏ ఫ్లాటు? ఛానల్ ప్రోగ్రాంలో గెలిచిన వాళ్ళకి ఇచ్చారు కదా ఫ్లాటు, అదే ఒక హత్య జరిగింది కదా ఆ ఫ్లాటు. ఓ, ఇద్దరు చనిపోయారే, ఆ ఫ్లాట్ గురించి అడుగుతున్నారా? 3 సంవత్సరాల ముందు 5-6 బెంగాలీలు వాళ్ళని తల మీద కొట్టి చంపేశారు. ఏమైంది? లేదన్నా, ఏం లేదు. నేను దాని గురించి మాట్లాడుకున్నారు కదా, అందుకే అడిగాను. 2-3 సంవత్సరాల క్రితమే కదా చనిపోయారు. ఆ తర్వాత ఏమైనా ప్రాబ్లం ఉందా? చనిపోలేదు బాబు, చంపేశారు. 8B ఫ్లాట్లో గౌతమ్ అనేవాడు ఉండేవాడు. అతనికి పెళ్ళానికి తెలియకుండా ఒక లవర్ ఉండింది, హీరా. ఆ ఫ్లాట్లోనే పెళ్ళానికి తెలియకుండా హీరాకు ఫ్లాట్ కొనిచ్చాడు. ఆ ఫ్లాటే 12B. వాళ్ళిద్దరూ చాలా క్లోజ్గా ఉన్నారు. రూమ్ క్లీన్ చేయడానికి వెళ్ళే బెంగాలీలు వాళ్ళిద్దరిని తల మీద కొట్టి చంపేశారు. విషయం తెలిసిన పెళ్ళం 8Bలోనే ఉరియేసుకుని చనిపోయింది. చాలా రోజుగా 2 ఫ్లాట్ అమ్మలేక ఉండింది. ఇప్పుడు 12B మాత్రం ఎవరో కొన్నారంట. అవును బాబు, మీరు ఎక్కడ ఉన్నారు? చెప్పు బాబు. నేను ఆ అపార్ట్మెంట్లోనే ఉన్నాను, ఫ్లాట్ నెంబర్ 12B.
హలో వినయ్, వదినా, చిన్ను ఎక్కడుంది? తను ఆడుకుంటోంది. ఏమైంది? ఓ పని చేస్తారా, ఒకసారి తనకి ఫోన్ ఇస్తారా? ఇదిగో బాబాయ్ మాట్లాడాలంట. చిన్ను, నిన్న ఎవరినో చూసానని చెప్పావు కదా? నిజమేనా? ఏమైందిరా చెప్పు, లేసావా? రే, నైట్ సరిగ్గా పడుకోలేదురా. సరే, నీ ఫ్లాట్ ఎక్కడుందో చెప్పు. నీరసంగా ఉందిరా. ఏంటి? నైటు లాస్ట్ బస్ వెళ్ళిపోయిందిరా, అది దొరకలేదు. తర్వాత తెల్లవారుజామున 3 గంటల బస్సేరా దొరికింది. నేనిప్పుడు ఆటోలోంచి దిగాను. ఏ ఫ్లాటో చెప్పరా? హలో, ఛే! హాయ్ రేయ్. ఇప్పుడు నువ్వు చెప్పేదంతా ఎవరైనా నమ్ముతారా చెప్పు? అక్కడ ఖచ్చితంగా ఏదో ఒక ప్రాబ్లం ఉంది డాక్టర్, వినండి. సి మిస్టర్ వినయ్, డెఫినెట్లీ ఇట్ ఈస్ ఓన్లీ యువర్ ఫీలింగ్స్. ఇదంతా ఒట్టి నీ అనుమానం అని నేను చెప్తాను. అది కాదు డాక్టర్, నేను చూశాను, నేను నేరుగానే చూశాను. ఏమీ లేదని నీకు బాగా తెలుసు, కానీ ఉందని చెప్పి నువ్వు వాదిస్తున్నావు. ఇదంతా మీలాంటి వయసులో ఉన్న అబ్బాయిలకు వచ్చిన చిన్న చిన్న భయం అంతే. కావాలంటే మీరు నమ్మకపోవచ్చు, కానీ నేను నా కళ్ళారా చూశాను. వింత వింత శబ్దాలు వింటున్నాను, అది నేను స్వయంగా చూశాను. ఇంకొక విషయం, నేను రాత్రంతా దాంతోనే పడుకున్నాను. వినయ్, బీ ప్రాక్టికల్. మీ ఫ్రెండ్ కోసం మీరు ఎదురు చూస్తూనే ఉన్నారు, లేకపోతే ఇతను రావాలని మీరు అనుకునే ఉన్నారు. దీంట్నే బ్లైండ్ మైండ్ అంటారు. ఆ ఒక్క అనుమానం మరి వేరే ఒక చోట్ల విన్న ఒక కథ లింక్ అవుతుంది. దాని మీద ఆ ఫ్లాట్లో మీరు తనిగా ఉన్నారు కదా, దానివల్ల ఆ భయం కూడా మీ లోపలే ఉండిపోయింది. అందువల్లనే ఇదంతా జరిగింది. ఇదే నేను చెప్పాను, నాకు కూడా ఇలాగేరా అనిపించింది. వీడు చిన్నప్పటి నుంచి చాలా భయస్తుడు డాక్టరు. ఇదే దానికి మెయిన్ రీజను. మన చిన్న వయసులో మన విన్నే దెయ్య కథల వల్ల ఆ భయం మన లోపల ఉండిపోతుంది. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. పాత కాలంలో ఉన్న జనాలు చెప్పింది విని రాత్రిలా చెట్టు పైన దెయ్యం ఉంటుందని చెప్తారు. ఎవరైనా తెలియకుండా దారిలో వచ్చేస్తే ఆ దెయ్యం వచ్చి వాళ్ళ రక్తం తాగుతుందని, వాడిని చంపుతుందని చెబుతారు. నిజంగా దీనిలో ఏం జరుగుతుందని మీకు తెలుసా? ఇప్పుడు దీన్ని చాలామంది ప్రూఫ్ చేశారు. రాత్రి సమయంలో చెట్లు ఎక్సెస్గా ఉన్న కార్బన్ డైఆక్సైడ్ని, ఆ స్థలంలో ఉన్న ఆక్సిజన్ లెవెల్ని తగ్గుతుంది. ఇదే సరిగా జరుగుతున్న నిజం. మనం శ్వాసం వదలలేక చనిపోతున్నాం. మనలాంటి మనుషులందరికీ ప్రమాదం జరుగుతుంది. ఇదే జరిగే విషయం. ఇప్పుడు అర్థమైందా? మీకు విషయం తెలుసా? వీడికి గిఫ్ట్గా దొరికిన ఫ్లాట్లో 2 రోజులు సంతోషంగా ఉందామని వచ్చాను. కానీ వీడేం చేశాడో తెలుసా? ఒక దారుణమైన లాడ్జ్లో నన్ను ఉండేలా చేశాడు. దోమలు కుట్టి ఒళ్ళంతా పుండైపోయింది. ఏంటి చూస్తున్నావు? ఒకటి నీతో ఉంటాను, లేకపోతే మా ఊరికి వెళ్ళిపోతాను. డాక్టర్, మీరే కొంచెం అర్థమయ్యేలా చెప్పండి. వినయ్కి అంతా అర్థమైంది. లేకపోతే కూడా మీలాంటి వయసులో ఉన్న అబ్బాయిలకి ఎన్నిసార్లు చెప్పితే కూడా అర్థం అవ్వకుండా ఉంటుంది. వినయ్, దేర్ ఇస్ నథింగ్ టు వరీ. ధైర్యంగా మీ ఫ్లాట్కి వెళ్ళిపోండి. అనవసరంగా దేని గురించి ఆలోచించకుండా మీ పని ఏంటో దాంట్లో ఎంగేజ్ అవ్వండి. ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్ వినయ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ డాక్టర్. ఎరా,
ఇంత పెద్ద ఫ్లాట్ పెట్టుకొని నన్ను లాడ్జ్లో ఉండేలా చేసావు కదా ఆ? ఇది చాలా అద్భుతంగా ఉంది కదా. కాస్త జరుగు, ఫ్లాట్ ఎలా ఉందో చూస్తాను. ఆ, ఇది మంచి ఫర్నిచర్ ఉన్న ఫ్లాట్లా ఉంది. మరి నువ్వు ఏమనుకున్నావు? ఇది చాలా సూపర్గా ఉందిరా. ఆ, టీవీ ఏంట్రా గోడకి అట్టలాగా అంటించారు? అది వాల్ మౌంట్ టీవీరా. వాల్ మౌంటా? ఈ వాల్ మౌంట్ ఎలా ఉందో చూస్తాను. నేను ఎవరో టీవీ ఆన్ చేయమని చెప్పింది? నాకేం తెలుసు టీవీ ఆన్ చేస్తే కరెంట్ పోతుందని. వెళ్ళి కొవ్వొత్తు తీసుకురా, నేను ఇక్కడే ఉంటాను. అది లోపల కిచెన్ లో ఉంది, నువ్వు నాతో పట్రా. ఒక్క కొవ్వొత్తు కోసం ఎందుకురా ఇద్దరు? నువ్వు వెళ్ళి తీసుకురారా పీరికి పందా. సరే నేను లోపలికి ఆ, తీసుకొస్తాను. పోరా. డాడీ నువ్వు ఇక్కడ కదా నేను ఉంటావు. ఇక్కడ స్ట్రాంగ్ గా కూర్చుంటాను, నువ్వు వెళ్ళి తీసుకురారా. నేను ఇంటికి వచ్చానో లేదో కరెంటు పోయింది. ఏమీ అయితే ఇక్కడ ఉండు, నేను కనబడట్లేదు. ఎప్పుడు వస్తా? వెళ్ళు వెళ్ళు. ఈ చీకట్లో నేను నడిచి వాడు తీసుకున్న సామాన్లు గుద్దుకొని ఎందుకు ఇదంతా? ఇక్కడే కూర్చుంటాను, లేకపోతే ఆడు ఊరికెళ్ళి అందరికి రేయ్, చెప్తాడు. ఆ రోజు శశి అనే కూతురు గురించి ఒక విషయం చెప్పావు కదా, అది ఏమైంది? అదెందుకురా అడుగుతావు? పోయిన వారం వాళ్ళ ఇంటికి జీపు నిండా ఓ గుంపు వచ్చింది. ఆ తర్వాత ఏమైంది? ఏమైంది? అందరిలాగానే వాళ్ళు కూడా బజ్జీలు తిని వెళ్ళిపోయారు. వాళ్ళు ఏదో ఒకటి అడుగుంటారు, వీళ్ళకి సెట్ అయి ఉండదు, అందుకే వెళ్ళిపోయి ఉంటారా. రేయ్, నువ్వు అక్కడే ఉన్నావుగా, మాట్లాడింది వినిపిస్తోందా? వినపడుతుందిరా. నేనేమన్నా చెవిటోడిని అనుకున్నావా? అక్కడ చర్చిలో ఫాదర్ ఎలా ఉన్నారా? ఆయనకే బాగానే ఉన్నారు. ఆయన చర్చికో వస్తువు కొనమని నాతో చెప్పారు. అది కొనడానికి అన్ని చోట్ల ఏంటి? తిరుగుతున్నాను రే. నా వల్ల కావట్లేదు. రేయ్, మావా. రేయ్, నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు? ఒకసారి నిన్ను కలగన్నానా, నా మనసు తోం 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 మపద పద పద. రేయ్, ఉన్నావారా? రేయ్, రే మావా. రేయ్ మావా, ఉన్నావా? రేయ్ మాట్లాడరా. రే ఆటలాడకరా. రేయ్ రే ఏమైనా మాట్లాడరా. రే మావా, ఎక్కడున్నావురా? నన్ను భయపెట్టకురా. రేయ్ రే మావా, ఎక్కడున్నావురా చెప్పరా. రే మావా, రే మావా, ఎక్కడ్రా ఉన్నావు? ఎక్కడున్నావురా? ఏంట్రా? ఇంతసేపు ఎక్కడున్నావురా? నేను ఆ బాల్కనీలోంచి సీనరీ ఎంజాయ్ చేస్తున్నాను రా. మావా, వెనకాల చూడరా. ఏంట్రా అది? వెనక్కి తిరిగి చూడరా. ఏదో మెనుగురు పురుగా ఉంటుంది. పడుకో. చూడమంటావు కదా. నన్ను పడుకోనివరా. చూడరా. ఏంట్రా ఇది? ఒకవైపు దోమలు, ఇంకోవైపు మెనుగురు పురుగులు. పడుకోనివ్వట్లేదు. రేయ్, కరెంట్ రాగానే టీవీ ఆన్ అయిందిరా. అందులో ఆడుతున్న వాళ్ళకి తెలియదుగా మనం పడుకున్నట్టు. రేయ్, టీవీ ఆఫ్ చేసి ఇక్కడికి రారా.
ఏంట్రా ఇది ఆ? నన్ను అలా కూర్చోబెట్టడానికి ఇలాంటి సీన్లు పడుతున్నారు. త్వరగా రారా. ఆ, 2 tickets. సార్ ఆ సినిమా ఎలా ఉంది? బాలేదబ్బా. హలో హలో. నేనే. చెప్పండి సార్. నువ్వు ఇప్పుడు ఎక్కడ ఉన్నావు చెప్పు. నేను ఇక్కడ ఫోరంలో ఉన్నాను సార్. సినిమా చూద్దామని వచ్చాను. త్వరగా ఇక్కడ రాగలవా? సార్ నేను టికెట్ తీసేసాను. సినిమా చూసుకుంటే రానా? అదంతా నీ ఇష్టం. అనవసరంగా వేరే ఒకటి సినిమా కోసం చూసి టైం వేస్ట్ చేసేవాడిని నా సినిమాకి అక్కర్లేదు. నా సినిమా ఎలా చేయాలో నాకు బాగా తెలుసు. ఓకే సార్, నేను వస్తాను. సరే నీ ఇష్టం, చూసుకో. డోంట్ వరీ. నేను ఈ పక్కన ఉన్న ఉమాలాజ్లో ఉన్నాను. త్వరగా వచ్చేయి. తర్వాత నువ్వు వచ్చేటప్పుడు నాకు ఫుడ్ తీసుకొచ్చేటప్పుడు ఒక మందు బాటిల్ కూడా కొన్ని వచ్చాయి. ఓకే? సరే. రే రమ్ము వస్తుంది రే. రే ఈరోజు సినిమా చూడడం కుదరదురా. ఏరా ఈ సినిమా బాలేదా? అది కాదురా, 2 రోజుల క్రితం ఒక డైరెక్టర్ పిలిచారని చెప్పాను కదా. తను పిలుస్తున్నారు. డైరెక్టరా? ఒక ఫుల్ తీసుకుని రమ్మన్నారు. బాటిలా? సినిమా తర్వాత చూడొచ్చురా. మనం వెళ్ళి ఆ బాటిల్ పని పడదాం. అయితే వెళ్దామా? అదా వెళ్దాం. చెట్టవాడిని మంచివాడుగా మార్చడానికి ఒక మంచి కళాకారుడికే కుదురుతుంది. వాడు బాగా ఆలోచించి తీసుకొచ్చిన కథల వల్ల మ్యూజిక్ల నుండి దానికి ముందు మనమే మన గురించి తెలుసుకోవాలి. మన లోపల ఉన్న టాలెంట్ని తెలుసుకోవాలి. నువ్వు ఇప్పుడు చెప్పు వినయ్, అది ఎలా మన వల్ల అవుతుంది? సార్ వీడు చాలా పాపం సార్. మంచి టాలెంట్ ఉంది, కానీ మనం దాన్ని ఉపయోగించుకోవాలి. అందువల్ల షార్ప్గా ఏదైనా కథ ఉంటే చెప్పండి, అది ఎలా ఉంటుందో చూద్దాం. సార్ మీరు చెప్పండి సార్. నేను చెప్పేది ఏంటని నీకు అర్థం అవుతుందా? అర్థమవుతుంది సార్. స్క్రీన్లో యాక్టింగ్ చేసేవాడు యాక్టింగ్ చూసి మన జనాలు చాలామంది లైఫ్ మారిపోతుంది. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు మన కళ్ళు ముందే ఉంది. అది సార్ చెప్పేది కరెక్టే. నీకు ఆ ప్రభాకర్ తెలుసా? రజనీకాంత్ కొత్త సినిమా వచ్చినప్పటి నుంచి 24 అవర్స్ మందులోనే. ప్రసాద్ తెలుగు గురించి మాట్లాడబాకు. మీరు తెలుగులోనేగా సినిమా ముగిస్తారు. తెలుగులో ఎవరు యాక్ట్ చేస్తున్నారు? వాటే డాన్స్ మాత్రం డాన్స్. రే వీడికి ఏమన్నా పిచ్చి పట్టిందా ఏంట్రా? యాక్టింగ్ చేయడానికి తెలుసని కొంతమంది ఇక్కడ ఒట్టి డాన్స్ మాత్రమే చేస్తున్నారు. మీరు ఒకసారి అమెరికా చూడండి. రాబర్ట్ డెనీరో 30 సంవత్సరాలుగా ఆ ఇంగ్లీష్ వాళ్ళు నటించింది ఆ రాబర్ట్ డెనీరో యాక్టింగ్ చూసి నేర్చుకున్నారు. ఆక్రో గురోసోరోవా, పెట్రోల్ వెలర్, ట్యూన్ సారీ నేను ఎంతమంది మహానుభావులు పెద్దవాళ్ళు అనిపించును. వీడు చెప్తుంటే విన్నాను, కానీ నేను ఇప్పటివరకు ఎప్పుడు తాగలేదు. అది కెప్పచ్చినో. ఇది లోకమంతా ఫేమస్ అయిన యాక్టరు ఆల్ఫ్రెడ్ జెన్ గారిది నాన్నగారు. ఏంటి నువ్వు చూసావు కదా? చెప్పు. చూసాను సార్. సార్ తప్పుగా అర్థం చేసుకున్నారు. గాడ్ ఫాదర్ అంటే నాన్నగారు కాదు, అయ్యగారు. అయ్యగారు. ఓ ఫూల్. మీరందరూ భోంచేశారా? చేశారా? నువ్వు భోంచేసావా? మేము తినే వచ్చాం సార్. అంటే నాకు ఇప్పుడు తినాలి. నాకు 3 పరోటా చికెన్ కర్రీ కావాలి. వీళ్ళకి 2 బిర్యానీ. 110 మొత్తంగా 350 ఇవ్వు. వినయ్ ఏంటి ఇవ్వు. సార్ నేను అడిగిన ప్రశ్నకి ఇంకా సమాధానం చెప్పలేదే. మీరు అడిగిన గాడ్ ఫాదర్కి నాన్నగారు కాదు, మీరు అనుకున్న అయ్యగారే. వినయ్ ఎందుకేంటి తీసుకొచ్చావు నువ్వు? సినిమా గురించి ఇది ఏం తెలుసు? వీడి దగ్గర మాట్లాడటానికి ఏం ఇష్టం లేదు. ఇది పంపించు. ఓ ఇప్పుడు నువ్వు అలా మాట్లాడుతున్నావా? నేను గాడ్ ఫాదర్ ని 6 సార్లు చూసాను. ఆ సినిమాలో అన్ని క్యారెక్టర్లు నాకు తెలుసు. ముఖేష్, తిలకన్, విజయ్ కుమార్, ఇంకా మనోహర్. ఇన్ని విషయాలు నాకు తెలిసినా కూడా నువ్వు లేనిపోయి మాట్లాడుతున్నావు. ఊరుకోరా, నేను వీడిని ఒక పట్టు పడతాను. వాడు సోడా బుడ్డీలు, పక్కన ఇంకా 2 మనుషులు వేరే. వదలరా. రారా నువ్వు అసలు ఎవరితో మాట్లాడుతావు తెలుసా? పెద్దవాళ్ళు అవ్వాలని చూస్తే ఇలాంటి కుక్కల్ని తీసుకొచ్చేసాడు వీడు. చాలా కష్టం కదా అంత నష్టం. రే నువ్వు ఒక ఆటో తీసుకుని మన ఫ్లాట్కి వెళ్ళు, నేను వస్తాను. నేను వెళ్తాను రా. ఇలా చూడు, వాళ్ళు నిన్ను ఖచ్చితంగా మోసం చేస్తారు. వాడంతా ఒక డైరెక్టర్. ఏరా వాడికి నీళ్లు తాగడమే రాలేదు, కానీ మాటలు చూస్తే అమెరికాకి వెళ్ళిపోయాడు. తాటి ముజ్జు మొహమ్మడు. వీడు మా ఊరికి రాని, అప్పుడు చూసుకుంటాను. అక్కడ చూసుకుంటాను బాబోయ్.
ఆపే ఆపే. ఎంతైంది? 50. 50 అంటే ఎక్కువే. ఎవరు వీడు? హలో హలో హలో. ఎవరో గొడవ పడి పోల్ తొట్టిలో పగలగొట్టారనుకుంటా. ఎవరు లేరు. ఏ ఆగాగాగు, వెలకు వెలకు వెలకు. స్విచ్ కూడా లేదా? ఆహా, పైకి వెళ్తున్నావా? ఎవరు ముందు వెళ్తారో నేను చూస్తాను. ఇదిగో వస్తున్నాను. నాతోనే పోటీయా? రా రారా. 8 ఇప్పుడేగా అక్కడి నుంచి వచ్చాను. లిఫ్ట్లో ఏదో ప్రాబ్లం అనుకుంటా. ఎక్కడికి వస్తే అక్కడ తెరుచుకుంటుంది, అక్కడికి వస్తే ఎక్కడ తెరుచుకుంటుంది. నన్ను అవమానించిన ఆ డైరెక్టర్ తీసే అన్ని సినిమాలు ఖచ్చితంగా ఆడకుండా వాడికి పిచ్చి పట్టి తిరగాలి దేవుడా. వీడప్పుడే వచ్చేసాడా? ఒక మనిషిని ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు. ఛా. ఎవరు కావాలి? వినయ్ లేరా? లేడు, వాడు బయటికి వెళ్ళాడు. నేను వాడి ఫ్రెండ్ని. నేను ఇక్కడ 8Bలోనే ఉన్నాను. ఓ పైన? లేదు, కింద. ఓ కింద. అవునవును, వాడు చెప్పాడు. ఏంటి? వాడి విషయాలన్నీ నోట్ చేసేది నేనే, కానీ ఇక్కడ జరిగే విషయాలే నాకేం అర్థం కావటం లేదు. కానీ ఖచ్చితంగా నేను వాడి దగ్గర అడిగి తెలుసుకుంటాను అసలు ఆ సమస్య ఏంటో అని. ఏమీ అడగద్దు. వినయ్ ఎప్పుడిక్కడికి వస్తారో చెప్పండి. వాడిప్పుడు వచ్చేస్తాడు, నువ్వు లోపలికి రా. వాడొచ్చే లోపల మనం మాట్లాడుతూ ఉందాం. వద్దు, నేను వచ్చి వెళ్ళానని చెప్తే చాలు. అది సరే గాని ఎవరొచ్చారని చెప్పాలి? మీ పేరేంటి? 8B అని చెప్తే చాలు, వినయ్కి తెలిసిపోతుంది. హో. అవును, వీడికి దీన్ని పడేసే టైం ఎక్కడ దొరికింది? మనకెందుకు, మనకి మందే ముఖ్యం. మన పని మనం చూసుకుందాం. ఇదిగో ఇప్పుడు వస్తాను. వచ్చేసాను. టాడా.
నువ్వా? ఇంతలో ఎన్ని కళ్ళు కన్నాను. ఎందుకు నేను రావడం నచ్చలేదా? నువ్విలా అంటావని నాకు ఎప్పుడో తెలుసురా. ఒకడు డైరెక్టర్ని తీసుకెళ్ళావు చూడు, వాడు వాడి ముఖము. రేయ్ వదలరా ఊరికే. ఛ! ఓహో, అయితే మందు కొంట మర్చిపోలేదు కదా? ఆ, తినడానికి ఏమైనా చేసావా? బాగా ఆకలిస్తుందిరా. ఆ ఫ్రిడ్జ్ తెరిచి ఐస్ వాటర్ తాగు. అది సరిపోకపోతే వంటగదిలో ఉప్పు ఉంది, అదేసుకో. నువ్వు త్వరగా రెడీ అవ్వు, మనం ఇద్దరం కలిసి బయటికి వెళ్తుందాం. ఎంతకు మించి దీన్ని వదిలిపెట్టకూడదు. ఎవరబ్బా? హాయ్, గుడ్ ఈవినింగ్ సార్. ఎస్, ఐఎమ్ రాహుల్ ఫ్రమ్ చెకింగ్. టెల్ మీ. ఇట్స్ యువర్ ఆర్డర్. ఆర్డరా? ఇక్కడెవరు ఆర్డర్ చేయలేదే. సార్, అపార్ట్మెంట్లో ఇదే కదా 12B ఫ్లాట్? అవును. ఇక్కడ నుండే ఆర్డర్ వచ్చింది. మీరు ఫ్లాట్ మార్పి వచ్చారు. మేము ఫుడ్ తినడానికి బయటికి వెళ్తున్నాం. 9995590872. ఇదే కదా మీ ఫోన్ నెంబర్? అదే. ఈ నెంబర్ నుండి ఆర్డర్ ఇచ్చారు. మేమేం ఆర్డర్ చేయలేదు. మీరు కాదు, మీ వైఫ్. వైఫా? హలో, ఐఎమ్ నాట్ మ్యారీడ్. సారీ సార్, ఇదొక ఆన్లైన్ సర్వీస్. ఈ ఆర్డర్ బిల్ ఆల్రెడీ పే అయింది. ఇది మీరు తీసుకోవాలి. നീ അതെടുക്കല്ലേ? హలో, గుడ్ ఈవినింగ్ సార్. స్పీకింగ్. హలో, రైల్క్వాన్ అపార్ట్మెంట్ 12Bలో ఒక డెలివరీ చేశారు కదా, అది ఎవరు ఆర్డర్ చేశారో కాస్త చెప్తారా? 1 సెకండ్ సార్. అటువంటి ఆర్డర్ ఏమీ రాలేదే సార్. రాహుల్ అనే పేరులో ఉండే ఒక డెలివరీ బాయ్ అక్కడ ఉన్నాడా? రాహుల్ లేదు సార్, అటువంటి డెలివరీ బాయ్ మా దగ్గర లేడు. ఏంట్రా? రే, నిన్ను మోసం చేసి నీకు ఫ్లాట్ అంటగట్టినందువల్ల ఆ ఓనర్ మీద నువ్వు కేసు వేయచ్చు కదా. నాకు కోపం తెప్పించకరా. నేను వాళ్ళ మీద కేసు ఫైల్ చేయబోతున్నాను, చీటింగ్ అని. రే, 1 కోటి రూపాయల ఫ్లాట్ అని చెప్పారురా, కానీ ఒక అనాథ ఫ్లాట్ దయ్య కొంపని చెప్పలేదురా. అందుకు నువ్వు నా మీద ధరిస్తే ఏంట్రా అర్థం? ఇక్కడికి వచ్చన్నా కాస్త ప్రశాంతంగా ఉందాం అనుకున్నాను. ఆ స్వర్గంలోనైనా నన్ను ప్రశాంతంగా ఉండనివ్వు దేవుడా. కేసు ఫైల్ చేస్తే ఏం అవ్వదు అనుకుంటున్నా, మనం వేరేమైనా దారి కనిపెట్టాలి. రే, మనం ఎందుకు ఈ ఫ్లాట్ని అమ్మేయకూడదు చెప్పు? రే, నీకేమైనా మతిపోయిందేంట్రా? ఇక్కడున్న వాళ్ళందరికీ తెలుసురా ఈ విషయం. అలాంటప్పుడు ఎవరు కొంటారా? అది కూడా నిజమేరా. లేదా ఇంకొన్ని రోజులు ఇక్కడే ఉండి ఇక్కడ అసలు ఏమీ లేదని అందరినీ నమ్మేలా చేయాలరా. రే, అయినా దెయ్యంతో సావాసం చేయాలి కదరా. కావాలంటే మనం ఒక పని చేద్దామా? రాత్రి పగలు మనం అందరికీ తెలిసేలాగా ఫ్లాట్కి వద్దాం. మిగతా టైంలో మనం బయట ఉందాం. 1 నెల పాటు ఇలాగే నటించి ఫ్లాట్ అమ్మేద్దాంరా. అయ్యో,
నేను లాడ్జ్లో దోమలు కుట్టడం తట్టుకోలేకపోయాను రా. అదంతా జరగదు. నా కోసం నువ్వు ఒక్కసారి వినరా. మనకున్న సమస్యలన్నీ ఒక స్టేజ్ తర్వాత అయిపోతాయిరా. పోరా. రే మనకు వేరే దారి ఉందిరా. అక్కడ చాలా మంది ఉన్నప్పుడు ఆ దయ్యం మనల్ని ఏమేం చేయదురా. అందుకు నువ్వు మనుషులను ఎక్కడ వెతుకుతావురా? రే మనకి మనుషులు కన్ఫామ్ రా. ఎవర్రా? ఇంకెవరు? ఆ సినిమా వాళ్ళే. ఎవరు? ఆ జీవనందమా? అడ్డగాడిదే. రే నువ్వు ఫ్రీగా మందు ఫుడ్ పెడతానరా, వాళ్ళే పరిగెత్తుకుంటూ వస్తారు. ఒకసారి పిలిచి చూడరా. వస్తారా? రే పిలవరా, నన్ను నమ్మరా. సరే పిలుస్తానులేరా. నువ్వు పిలవరా, వాళ్ళు వస్తారు, తప్పకుండా వస్తారు. ఇక్కడికి వచ్చి చావని వాళ్ళు. హలో సార్. రండి సార్ రండి. హలో. ఏ ఆల్స్ అంతా ఎలా ఉంది చెప్పు వినయ్. ఏంటి సార్, మహాబలిపురం జ్ఞాపకం వస్తుందా? నిజంగా వీడు మీ ఫ్రెండేనా? నేను ఫ్రెండ్ అని చెప్పలేను, దానికన్నా ఎక్కువే సార్. చెప్పండి సార్, ఫ్లాట్ ఎలా ఉంది? ఫ్లాటా? అదంతా ఒక చిన్న అడ్జస్ట్మెంట్ మాత్రమే. ఊరికే అనవసరంగా రాయి సిమెంట్ మట్టి పోసి కడుతున్న బిల్డింగ్ మాత్రమే అంతా. వెళ్ళండి, నేను ఇప్పుడు రెస్ట్ తీసుకోబోతున్నాను. వెళ్ళండి. ఆ తర్వాత 2 బాటిల్ రమ్ము కొట్టాలి నేను. అదంతా కొడితేనే నేను ఇక్కడ బాగా కూర్చున్నానికి కుదురుతుంది తెలుసా. సొంతంగా స్థలం కొని ఇల్లు కట్టడానికి నాకు కొద్దిగా కూడా టైం లేదు వినాయ్. అది కాకుండా కళాలు చూసి ఇల్లు కట్టడానికి ఎవ్వరు డబ్బు ఇస్తారో చెప్పు. నా దగ్గర కూడా లేదు. ఎందుకు పర్వాలేదు, మీలాంటి అబ్బాయిలకి డబ్బుల గురించి ఏ వెలుగు తెలియదు. అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టేసి తర్వాత బాధపడుతుంటారు. ఇలాంటి వాళ్ళ దగ్గర కదా ఇప్పుడు డబ్బులు ఉంది, ఏం చేయమంటారు? ఈ విషయం అంతా నాకు బాగా తెలుసు. 2 బట్టలు ఉతికేసి వస్తానా. లిమిటేషన్ ఉంటుందని తెలుసు, కానీ ఆ లాడ్జ్ కంటే ఇది ఎంతో పర్వాలేదు కదా. అలాగే ఎవరు చెప్పారు? లేదు నేను అది అలాగా కాదు. బయట నుంచి చూసేవారికి మా లాడ్జ్ డస్ట్బిన్ లాగా కనపడుతుంది, కానీ దాంట్లో ఉన్న కళాకారులు అనుభవించిన సుతంతిరం ఎంత పెద్దదని తెలుసా. లోకాల్లో ఉన్న విషయాల గురించి, మైండ్ క్రియేటివిటీ గురించి, అదంతా పెద్ద విషయాలు. అవును, నా రూమ్ ఎక్కడ ఉంది? సరే ఇక్కడ పెడతాను. తీసుకోవచ్చు. అక్కడ జనం ఉన్నారా? మీకు కావాల్సిన గాలంతా అక్కడ తగులుతుంది. మన అబ్బాయి చెప్పేది నిజమే. బెల్టింగ్ అని అంటున్నారు కదా, అదంతా ఎక్కడ ఉంది? భూమి మీదే కదా ఉంది. మన భూమిని పైనుంచి చూసే వాళ్ళందరికీ న్యాయంగా వచ్చిన అనుమానం మాత్రమే ఇవంతా. మనం ఈ మట్టిలో పుట్టిన తర్వాత ఏ ఊరికి వెళ్ళినా సరే మనం ఆ ఊరికి చెందిన వాళ్ళలాగే ప్రవర్తించాలి, అర్థమైందా? అవును. ఇది చాలదా? ఏమైంది సార్? గాలి. గాలి కదా, ఫ్యాన్ వేస్తే బాగా గాలి వస్తుంది. ఏంటా చూస్తున్నా? మన లగేజ్ ప్రాపర్టీస్ అంతా ఆ రూమ్లో పెట్టు. వేడి నీళ్ళు ఉంది కదా, నేను ఇప్పుడే తీసుకొస్తాను. తాగడానికి కాదా, స్నానం చేయడానికి. బాగా ఎక్సర్సైజ్ చేసిన తర్వాత వేడి నీళ్ళ స్నానం చేస్తే బాగుంటుంది. ఆసనమా? ఏం ఆసనం? యోగాసన. బాగా ధ్యానం చేసి మన గుండు లోపల ఉన్న గాలిని కింద నుంచి పైకి తీసుకెళ్తే ఎలా ఉంటుంది తెలుసా? స్వర్గాన్ని చూడాలని అనుకున్న వాళ్ళకి మన కళ్ళు ముందే వచ్చినట్టు కనపడుతుంది. వినయ్, మన భోజనాల విషయాలంతా ఎలాగా? మేము ఇక్కడ వండుకునే సార్ తింటాం. కాబట్టి చెప్పండి, ఆర్డర్ చేస్తాను. మీరే వంట చేస్తారా? అంటే వద్దు, బయట హోటల్ నుండి తీసుకొచ్చే. ఓకే సార్. మా మెను గురించి తెలుసు కదా, రంబాట్లు మర్చిపోవద్దు. సరే.
Go back inside. It's not mine. It's not. Go back inside. Call an ambulance.
మిత్రమా, ఈ లెటర్ నీకోసమే. నువ్వు అరిచినప్పుడు నేను సైలెంట్ గానే ఉన్నాను. అంతా నేను నీ మంచి కోసమే చెప్తున్నాను. కానీ నేను చెప్పింది ఏనాడు నువ్వు వినలేదు. సరే, కనీసం ఇప్పుడైనా విను. అదొక ఫ్లాటే కాదురా. ఆ ఫ్లాట్ ని శ్మశానం మీద కట్టినందువల్ల అక్కడ దెయ్యాలు ఎక్కువగా ఉన్నారా, మనుషులు ఉండలేరు. ఈ విషయం నీతో చెప్దాం అనుకున్నాను, కానీ నువ్వు విననే లేదు. ఆ తర్వాత ఆ సినిమా వాళ్ళు పెద్ద ఫ్రాడ్లు రా. వాళ్ళ గురించి కూడా నీకు చాలాసార్లు చెప్పాను, కానీ నువ్వు అసలు వినలేదు. అంతా వేస్ట్. అందువల్ల నువ్వు అక్కడ ఉండకుండా మన ఊరికి వచ్చేసారా. నేను చెప్పండి. రే విను, నువ్వెక్కడున్నావు? ఫ్లాట్లో. నేను పని ముగించుకొని ఇంటికి వచ్చేసరికి కొంచెం లేట్ అయింది, అందుకే ఫోన్ చేయలేకపోయాను. సరే, నువ్వు తిన్నావా? బంగారం నీతో మాట్లాడుతుందట. ఒక్క నిమిషం. హలో విను బాబాయ్, ఫోన్ చేసావా? ఆ రోజు మనం ఒక హోటల్కి వెళ్ళామే, అక్కడే తిన్నావా? ఇంకా బాబాయ్ ఆ ఆంటీని చూసావా? ఆ 8Bలో ఉన్న ఆంటీ. ఆవిడ నిన్ను అడిగినట్టుగా చెప్పమన్నారు. నీ పెద్ద ఫ్యానా ఆంటీ? ఫ్లాట్ కు ముందు బోల్డన్ని ఫ్లవర్ పాట్స్ ఉన్నాయి. నేను చూసాను బాబాయ్. స్వీట్ బాబాయ్. గుడ్ నైట్ బాబాయ్. Oof.